వివిధ రంగాల్లో తమదైన స్థాయిలో ప్రతిభ చూపించి గొప్ప పేరు సంపాదించుకున్న మహిళలు చాలామంది మహిళలు ఉన్నారు. హృదయపూర్వకంగా సెల్యూట్ టు యూ ఆల్. ఎందుకంటే ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఫ్యాషన్ డిజైనర్, ఆంటర్ప్రెనరే కాకుండా డైలీ వేజ్ వర్కర్సే కానీ ప్రతిరోజు అతి కష్టంగా శ్రమిస్తూ నగరాన్ని, రాష్ట్రాన్ని శుభ్రపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. చాలామంది విమెన్ జేహెచ్ఎంసీలో కానీ స్వీపింగ్ చేసే డిపార్ట్మెంట్ ఉంటుంది. మరోవైపు ఆటోని నడిపే మహిళా శక్తులు కూడా ఉంటారు. అదే కాకుండా బస్సులు నడిపించే మహిళలు కూడా ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇంటర్నేషనల్ విమెన్స్ డే శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం బస్ స్టాప్ దగ్గర ఉన్నాం. ఒక డాక్టర్, ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వీళ్ళే కాకుండా మన తల్లులే కానీ చాలామంది ఇంట్లో హోమ్ మేకింగ్ అంటే పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే సాక్రిఫైస్ చేసే వాళ్ళు ఉన్నారు. ఒకవైపు బోత్ దే కెన్ డూ బోత్ అంటే ఇంట్లో పని చేస్తూ బయట పని చేసుకుంటూ పూర్తిగా ఇల్లునంతా కూడా నడిపించే ఆడవాళ్ళు ఉన్నారు. సింగిల్ పేరెంట్స్ మహిళలు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా జోహార్లు. ఈరోజు మనం కొంతమంది మహిళలతో మాట్లాడదాము. విమెన్స్ డే అనగానే చాలామందికి ఓన్లీ గొప్ప గొప్ప వాళ్ళు గుర్తొస్తుంటారు, కానీ చిన్న చిన్న పార్టీ పని చేసుకునే వాళ్ళు కూడా దే ఆర్ ద పవర్ఫుల్ విమెన్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే ఇంటిని నడిపించే ఏ శక్తి అయినా సరే వాళ్ళు పవర్ఫుల్. ఇంట్లో ఒక స్త్రీ లేనిది మనం అట్లీస్ట్ వంట కూడా చేసుకోలేరు, ఆ పరిస్థితి ఉంటుంది. సో ఈరోజు మనం మాట్లాడదాం. చాలామంది మహిళలు ఉన్నారు. బస్ స్టాప్లో ప్రస్తుతం సికింద్రాబాద్ బస్ స్టాప్లో ఉన్నాం. వీళ్ళతో మాట్లాడి చాలా విషయాలు కబుర్లు చెప్పుకుందాం. మనతో పాటు స్వీపింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారు. సికింద్రాబాద్ బస్ స్టాప్ దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు. ఒకసారి మాట్లాడతాం. అమ్మ, మొదటిగా మీకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. యా, ఎప్పటి నుంచి ఇక్కడ పని చేస్తున్నారు? మీకు అంటే ఇంట్లో పని చేస్తూ ఇక్కడ పని చేయడం ఏమైనా కష్టం అనిపిస్తుందా? ఇక కష్టమైన మా కోసం, మా పిల్లల కోసం భరించాలి. మేము 4 గంటలకే లేస్తాం మబ్బుల వంట ఇట్లా చేసుకొని పిల్లలకి ఇట్లా చేసి వాళ్ళకి కొంచెం చేసి మేము 6 గంటల వరకు 6:15 వరకు ఇక్కడ ఉంటాం. డ్యూటీ దగ్గర హాజరు వేసుకుంటారు. అక్కడి నుంచి ఏరియాల మీదకి పంపిస్తారు. ఎన్ని గంటలు పొద్దున్న నుంచి పని చేస్తుంటారు? పొద్దున్నుంచి 6:30కి పడతాం పని. 6:30 తప్పితే 6:40కి పడతాము. పడితే 3 గంటల దాకా పని మాది. 3 గంటల దాకా పని చేపిస్తారు మాతోని. ఇక మేమంటే 12 గంటలు 12 ఉండదు కానీ 9 గంటల వరకు ఉంటుండొచ్చు. మాది 8 గంటలు అంట, కానీ కొంచెం మేము లంచ్ దిగుతామని అట్లా 2:30 వరకు అంటాం మా డ్యూటీ, కానీ 3 గంటల వరకు చేపిస్తారు. అనిపిస్తుంది అమ్మా ఇప్పుడు ఇంట్లో పని చేసి ఇక్కడ పని చేయడానికి? లాస్ట్ వస్తుంది. ఇక మాది హార్డ్ వర్క్ కదా మేడం, హార్డ్ వర్క్ కదా. ఇంట్లో ఉండి మామూలుగా నీడ పట్టుకు సుఖాష్ పని కాదు కదా, కొంచెం కష్టం అవుతుంది. ఇక మా పని కష్టమైనా కూడా భరిస్తున్నాం మా పిల్లల కోసం. ఇప్పుడు మీకు పని చేయడానికి ఏది ప్రోత్సహిస్తుంది? అంటే పిల్లలు మిమ్మల్ని మంచి చదువుకోవాలని అలా అనిపిస్తుంది? అవునమ్మా, మేమే ఇంత కష్టపడుతున్నాం. మా పిల్లలు కూడా వాడొద్దు కదా ఈ కష్టం. ఎవరికన్నా కన్న తల్లికి కన్న తండ్రికి మన పిల్లలు వాడొద్దనే కదా. దానివల్లనే మేము అంత మబ్బులా ఉన్నా లేకున్నా నైట్ అన్నం పెట్టుకొని, నైట్ కూర పెట్టుకొని, ఒకవేళ లేట్ అయినా, ఒకవేళ మాకంటే పెద్దవాళ్ళు వాళ్ళు కోపమైనా వాళ్ళని బతిలాడుకుంటూ మా పని మేము చేసుకుంటుంటాం. ఎప్పుడైనా మీకు అలసట వచ్చినప్పుడు అరే ఏంటిది ఇది రెండు దగ్గర పని అంటే ఇక్కడ పని చేస్తారు, కష్టమైన పని, మీకు అలసట వస్తుంది, ఇంటికి వెళ్ళి కూడా మళ్ళీ పని చేయాలి, మీరు వండుతూనే మళ్ళీ పిల్లలు కూడా తింటారు, ఈ ఎట్లా అనిపిస్తుంది? అంటే మీకు ఆ శక్తి ఎట్లా వస్తుంది? శక్తి అంటే మేడం ఇష్టంతో చేసే ప్రతి పని కూడా మంచిగా మాకు చాలా ఈజీ అనిపిస్తుంది. మా పిల్లల కోసం, మా కోసం మేము చేస్తాం. ప్లస్ అదొకటి, ఇప్పుడు స్వచ్ఛ భారత్ లెక్క రోడ్లు ఊపుతాం కదా మేడం, మాకు కూడా రోడ్డు క్లీన్ చేయడం కూడా మాకు మంచిగానే అనిపిస్తుంది. ఎంత కష్టమైనా అది ఇష్టమే, చేయాల్సింది చేస్తాం. మేము ఇష్టపడి చేసుకుంటాం. ఫ్యామిలీ గురించి మంచిగా ఉండాలి, ఇప్పుడు డిపార్ట్మెంట్లో కూడా మంచి పేరు ఉండాలనేసి చేసుకుంటాం మేము. మీరు రోడ్లు శుభ్రంగా ఉండడానికి అంటే వ్యవస్థ మొత్తం శుభ్రంగా ఉండడానికి మీరు వన్ ఆఫ్ ద రీజన్, మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు. అవును మేడం, మేము చేయాలి కదా మేడం. ఇట్లా నీట్గా చేస్తేనే ఉడుస్తేనే కదా మాకు రోడ్లు క్లీన్ అవుతాయి. మనకి వచ్చేది వైరస్ ఉన్నా ఏదున్నా తొందరగా క్లీన్ అయ్యేటట్టుగా ఉంటుంది. కరోనా టైం కూడా చేసినప్పుడు కూడా మేము ఎంత రిస్క్ అయినా కూడా చేసేసినాం, కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. అందరూ బాగుంటే మనం బాగుంటాం, అదే మనకు కావాల్సింది. ఎంత కష్టమైనా గలీజున్నా ఏమున్నా తీసేస్తాం. మేము ఇష్టపడి తీసేస్తాం. వీళ్ళు ఇట్లా వేసిరు అట్లా వేసిరు రిస్క్ పడము, కష్టపడము, చాలా హ్యాపీగా చేస్తాం ఈ పని. అంటే కొంతమంది చిన్న చూపు చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇక ఏమనిపిస్తుంది, ఇట్లా చేస్తున్నాం కాబట్టి మాకు దూరంగా ఉంటారు, కానీ అందరము
ఒక రోజు మట్టిలోకి పోయేటోళ్ళమే. వాళ్ళని అసహించుకున్నంత మాత్రాన మేము అంత మనుషులం కాకుండా పోము, వాళ్ళని దేవుళ్ళు అయిపోరు. తీసుకెళ్ళేటప్పుడు ఏవి కట్టుకోపోరు మేము ఎవరు. తీసుకెళ్ళాం కానీ దూరంగా ఉన్నప్పుడు కొంచెం ఏదో అట్లా అనిపిస్తుంది అంతే. ఇక మేమేం అనుకోము, మా ఇష్టంతో వచ్చినాం పని, మాకు ఇష్టం లేకుండా వదిలేసి పోయేటోళ్ళం. ఈ రోడ్ మీద చెయ్యం అనుకుంటే వదిలేసి పోయేటోళ్ళం. మా ఇష్టంతో ఎవ్వరు ఏమనుకున్నా మా పని మేము చేసుకుంటాం అంతే. అంటే ఏమనిపిస్తుంది ఇప్పుడు మీరు ఇంత కష్టపడుతుంటారు, మీ పిల్లలని మంచి స్కూల్లో వేయాలనుకుంటారు కదా, అప్పుడు వాళ్ళు స్కూల్స్కి వెళ్తుంటే మీరు పని చేస్తుంటే ఏమనిపిస్తుంటుంది? ఏమనిపిస్తుంది మేడం, మా పిల్లలు చదువుకుంటున్నారు, మేమే ఇది చేస్తున్నాం, మా పిల్లలు కూడా ఇట్లా చేయొద్దు అన్న ఒక ఆశ అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అట్లా అంటే చాలామంది మహిళలు ఇంట్లో పని చేస్తుంటారు, బయట పని చేస్తుంటారు, అయినా కూడా ఇంట్లో సూటిపోటి మాటలు, బయట సూటిపోటి మాటలు, ఇవన్నిటి నుంచి బయటికి ఎలా వస్తుంటారు? పడాలా కదా మేడం, తప్పదు కదా. ఇంట్లోది కూడా అంటే ఇంట్లో నడుస్తూనే ఉంటాయి, అది కామన్. ఇక బయట వాళ్ళది కూడా నడుస్తూనే ఉంటుంది. ఇక వదిలేస్తా అంటారా? అంతే, ఇక మన పని జరగాలంటే విని వదిలేయాలి. వదిలేయాలి. వదిలేయకపోతే మనం బతకలేము, ఇక మెయిన్ అది. మొరిగే వాళ్ళు మొరుగుతుంటారు, మన పని మనం చేసుకోవాలి. అంతే. గొప్పగా చెప్తున్నారు. ఎందుకంటే అనేవాళ్ళు అంటేనే ఉంటారు, మనం పట్టించుకుంటే అది కాని పని, మనం బతకలేము, మెయిన్ మన పిల్లల్ని పోషించుకోలేము. ప్రస్తుతం ఇక్కడ స్టాల్స్ పెట్టుకున్న మహిళలతో మాట్లాడదాం. ఒకవైపు చాయ్ బండి నడిపించే మహిళ, అదే కాకుండా చెరుకు బండి కూడా నడిపించే మహిళతోనైతే మాట్లాడదాము. మొదట మీకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. ఎట్లా అనిపిస్తుందమ్మా, అంటే ప్రతి రంగంలో, అంటే ఇదొకటే కాదు, డైలీ వర్కర్సే కాకుండా ప్రొఫెషనల్గా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇలా ఒక చిన్న చిన్న బిజినెస్ పెట్టుకొని ఎవరి దగ్గర చేయి చాపకుండా పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇన్ని కాంపిటేటివ్, అంటే మెన్ డామినెన్సీ వరల్డ్ అంటుంటారు, పురుషులు అందరు డామినేట్ చేసేవారు. అటువంటిది మీరు కూడా ఏదో ఒకటి ఎవరిని చేయి చాపకుండా ఇండిపెండెంట్గా పనిచేస్తుంటారు. ఎలా అనిపిస్తుంది? మాకైతే హ్యాపీగానే అనిపిస్తుంది అండి. ఒకరి మీద డిపెండ్ అయ్యి కాకుండా మాది మేమే సొంతంగా నడిపించుకోవడం అది హ్యాపీగానే అనిపిస్తుంది. కష్టం ఉంటుంది, కష్టం చేయకుండా ఇంట్లో చేసుకోవాలి, బయట చేసుకోవాలి కదా. ఇంట్లో చేసుకొని బయట కూడా చేస్తున్నాం కాబట్టి కొంచెం అది కూడా కొంచెం కష్టమే అనిపిస్తుంది. కష్టం అనిపించినా కానీ మాది మేము సొంతంగా చేస్తున్నాం కాబట్టి మాకు హ్యాపీనే. అంటే ఇంట్లోనే ఆధారపడతారు మహిళలు. కొంతమంది అంటుంటారు మహిళలు ఇంటికి మాత్రమే పరిమితి అని కూడా గతంలో చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు మాత్రం మహిళలు ఏం మాత్రం తగ్గట్లేదు, మాకు మేమే సాటి, మాకు మేమే పోటీ అని మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? చేయకుండా నడవదు అన్నట్టుగా చేస్తున్నాం అంతే కదా. పిల్లల గురించి అని ఎట్లా బాగుపడాలి, ఎట్లా పైకి రావాలి, ఇప్పుడు మనది ఇట్లా అయినా సరే పిల్లలకు కావద్దు కదా. పిల్లలు మంచిగా ఉండాలి అన్నట్టుగా చేసుకుంటున్నాం. కష్టమైనా నష్టమైనా చేస్తున్నాం. మంచి చేసినా బయట ఓరువారు, అవునా కదా. మంచి బతికినా ఓరువారు, ఓర్వకున్నా చేయకున్నా మేము చేస్తున్నాం. అది మన గురించి, ఇంటి గురించి కదా. ఇంట్లో ఇది ఇప్పుడు ఎంత కష్టమైనా కానీ చేసుకుంటున్నాం. అంటే ప్రపంచాన్ని ఏలడం కన్నా ఇంటిని ఏలితే గొప్ప అంటారా? కరెక్టే కదా. ఇప్పుడు ఒకళ్ళ ముంగట ఎక్కిరించినట్టు ఉండే బదులు మనం మనంతలో మనం మంచి చేసుకొని బాగుపడండి. మనం మనమే ఆధారం ఒకళ్ళ గాడొద్దు కదా. మనం బతకాలి, మనం కష్టపడి పైకి రావాలి. అంతేగాని ఒకళ్ళ తీసుకొని మనకు నిలవదు కదా. నిలుస్తుందా? ఒకళ్ళు ఇచ్చింది ఉండదు, మనది పోదు. ఎప్పుడైనా మీరు చాలా బాధపడిన సందర్భాలు ఉంటాయా? ఇలా ఏంటి అని చెప్పి ఉన్నాయి బాధలు ఎందుకు లేదు, ఉన్నాయి. ఆ క్షణంలో ఏమనిపిస్తుంది? అంటే మిమ్మల్ని మీరు మోటివేట్ ఎలా చేసుకుంటారు? ఇప్పుడు ఏంటంటే మంచిగా ఉన్నా కానీ ఇప్పుడు మంచిగా ఉండాలి అందరి దాంట్లో, ఇప్పుడు బాగుపడాలి. ఎక్కిరించినట్టు ఉండొద్దు, ఒకళ్ళకి ఎక్కిరించినట్టు ఉండే వదలు మనం కష్టపడి పైకి వచ్చింది బెటర్, అట్లా అనుకుంటున్నాం. కష్టాన్ని నమ్ముకొని ఉండాలంటారు. ఎంత కష్టమైనా కానీ నమ్ముకొని ఉండాలి. అంటే ఆడవాళ్ళకి మగాడి వెనకాల ఆడవాళ్ళు ఉంటారంటారు, కానీ ఆడవాళ్ళ వెనకాల కూడా కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు. అలా మీ వెనకాల ఎవరైనా మిమ్మల్ని బాగా ప్రోత్సహించే వాళ్ళు కానీ, నువ్వు చెయ్యి నీతో అవుతుంది అని చెప్పే వాళ్ళు ఉన్నారా? మన ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మనం బయటికి వెళ్ళలేము కదండి. మన ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే మనం బయట ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా సాధించగలుగుతాం. ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళిందంటే బ్యాక్ సపోర్ట్ ఏంది ఫ్యామిలీ. మన పేరెంట్స్ కావచ్చు, మన హస్బెండ్ కావచ్చు, మన ఎవరైనా ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే, ఎవరైనా మనకు మేము ఉన్నాం వెనకాల, మీరు నడవండి అని మనకు చెప్తారు కదా.
అది చెప్తారు కాబట్టి మన ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మనం బయట వెళ్తాం. ఖచ్చితంగా మహిళలకి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలంటారా? కానీ లేని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు కొన్నిసార్లు కొంతమంది కుటుంబం వాళ్ళు నువ్వు ఇదే అవ్వాలి, డాక్టర్ అంటే డాక్టరే అవ్వాలి, ఇలా ఇంజనీర్ అంటే ఇంజనీరే అవ్వాలంటారు. కానీ కొంతమంది మహిళలు ఇంట్లో ఎదిరించి మరీ కూడా ఇప్పుడు కాంపిటేటివ్గా ఇంట్లో నుంచి బయటకు వచ్చి పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళ ధైర్యంతో వాళ్ళు చేయగలుగుతారు కదా. ఏదైనా వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి ఫస్ట్. ఏదైనా ఇది కాదు ఇది చెయ్యను, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. మేము చేయగలుగుతాం, ఇది ఖచ్చితంగా మేము ఇదే చేస్తాము. వాళ్ళని వాళ్ళు నమ్ముకోవాలి. మీరు చెప్తారు వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారని కాదు. ఒకరు చెప్పింది వాళ్ళు చేయాలంటే కష్టం కదండి. అట్లని వాళ్ళు నమ్ముకున్న దాన్ని వాళ్ళు చేస్తారు కానీ వేరే వాళ్ళు చెప్పిందని చేయలేరు. భలే చెప్పారు, థ్యాంక్ యూ. అంటే ఆత్మధైర్యం ఉండాలి, ఎప్పుడు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనలో ఉండాలి, మనని మనమే నమ్ముకోవాలి, కష్టాన్ని నమ్ముకోవాలంటూ ఇద్దరు మహిళలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడిన ఆ నలుగురు మహిళలు కూడా చాలా గొప్ప విషయాలు చెప్పారు. ఆత్మధైర్యం ఎప్పుడు కోల్పోకూడదు, ఎవరిని కూడా చేయి చాచి మేము డబ్బులు అడగట్లేదు, మా కష్టాన్ని మేము నమ్ముకుంటున్నాము, ప్రపంచాన్ని జయించడం కన్నా ఇంటిని జయించడం మాకు చాలా గొప్పగా ఉంది, మేము కష్టపడుతూ మా పిల్లలను చదివిస్తున్నాము, ఒక సొసైటీలో మాకంటూ ఒక రెస్పెక్ట్ అనేది మేము కూడా కోరుకుంటున్నామంటూ కుటుంబ సభ్యులు కానీ అక్కడున్న వర్కర్స్ వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే మహిళలు అన్ని సెక్టార్స్లో అన్ని రంగాల్లో మాకు మేమే సాటి అంటూ పోటీగా పడుతున్నారు. విషింగ్ ఎవ్రీబడి ఎ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. కెమెరామ్యాన్ గజప్పతో పెట్రిషా, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.